2025లో అమెరికన్ జాబ్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు మాత్రమే దేశవ్యాప్తంగా 1.17 మిలియన్కు పైగా ఉద్యోగాలు కోతకు గురయ్యాయి. 2024తో పోలిస్తే ఇది 54% అధికం. ఒక్క నవంబర్లోనే 71,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. గడిచిన అనేక సంవత్సరాలలో నవంబర్ తొలగింపుల్లో ఇదే అధికం. ఈ పరిస్థితి అమెరికా కార్మిక సంక్షోభాన్ని స్పష్టం చేస్తోంది. ఉద్యోగాల కోతలో టెక్నాలజీ, టెలికాం, రిటైల్, ప్రభుత్వ రంగాలు ముందున్నాయి. టెలికాం రంగంలో ఒక్క నవంబర్ నెలలోనే 15,000 మంది ఉద్యోగాలు పోయాయి. గత 5 ఏళ్లలో ఇదే అత్యధిక జాబ్ కట్. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ఇంటెల్, హెచ్పి వంటి ప్రముఖ టెక్ కంపెనీలు ఏఐ, క్లౌడ్, కార్పొరేట్ సేవల్లో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టాయి. అమెజాన్ ఒక్కటే 14,000 మందిని తొలగించగా మొత్తం కోతలు 30,000 వరకు వెళ్లే అవకాశం ఉంది. మొత్తంగా తొలగింపుల్లో 40% ఇంజనీరింగ్, టెక్ పోస్టులే ఉండడం ఏఐ ఆటోమేషన్ ప్రభావాన్ని స్పష్టం చేస్తోంది. రిటైల్, గిడ్డంగి రంగాల్లో ఉద్యోగాల కోత వేగంగా పెరిగింది. రిటైల్ రంగంలో దాదాపు 90,000 ఉద్యోగాలు, గిడ్డంగి రంగంలో కూడా 90,000కు పైగా ఉద్యోగాలు తగ్గాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా పరిస్థితి అధ్వాన్నంగా మారింది. అక్టోబర్ నాటికి 3 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు దశల వారీగా తొలగించబడ్డాయి. మహమ్మారి తరువాత వేగంగా పెరిగిన ఈ రంగాలు ఇప్పుడు ఆర్థిక ఒత్తిడితో కుదింపు దశలోకి ప్రవేశించాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒక పెద్ద మార్పు దశలో ఉందని సూచిస్తోంది. ఈ భారీ ఉద్యోగ కోతలకు ఏఐ మరియు ఆటోమేషన్ కీలక కారణాలుగా మారాయి. నవంబర్లోనే 6,280కు పైగా ఉద్యోగాలు ఏఐ ప్రభావంతో కోల్పోయారు. 2025 మొత్తం ఏఐ కారణంగా తొలగించిన ఉద్యోగాల సంఖ్య 54,000 దాటింది. కార్యకలాపాలను చురుకుగా మార్చడం, ఖర్చులు తగ్గించుకోవడం కోసం సంస్థలు ఏఐ వినియోగం వేగంగా పెంచుతున్నాయి. అయితే ఈ మార్పులు ముఖ్యంగా కార్పొరేట్, టెక్నికల్, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల్లో భారీ దెబ్బతీశాయి. ఏఐ ఉత్పాదకతను పెంచుతున్న వేలాది కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడుతోంది.